చపాతీతో ఇలాగా చపాతీ ఎగ్ నూడిల్స్ చేసి చూడండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీకెన్ని చపాతీలు కావాలంటే అన్ని చపాతీలు వేసుకొని, కాల్చుకొని ఇలా వీడియో క్లిప్‌లో చూపిస్తున్న విధంగా స్లైసెస్ కింద కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని ఆవాలైతే వేసుకోవాలి. ఆవాలు చిటపటమన్నాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని ఉల్లిపాయ అన్నది సాఫ్ట్‌గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. టమాటా వేసుకొని టమాటా స్మూత్ అయ్యాక తర్వాత క్యాప్సికమ్, క్యారెట్ స్లైసెస్ కింద కట్ చేసి పెట్టుకున్నాం కదా! అవి వేసుకొని కొద్దిగా కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మీ టేస్ట్‌కి తగినంత ఉప్పు, కొంచెం పసుపు, మీ టేస్ట్‌కి తగినంత కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత టమాటో కెచప్ ఉంటుంది కదా! టమాటో కెచప్ అయితే వేసుకోవాలి. మొత్తం ఇలాగా ఆయిల్ అంతా పైకి తేలాక మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 3 ఎగ్స్ వేసుకున్నాను. ఈ చపాతీ ఎగ్ నూడిల్స్ మనం బ్రేక్‌ఫాస్ట్ లాగా, స్నాక్స్ లాగా ఎలా అయినా తినొచ్చు. మనం కట్ చేసి పెట్టుకున్న చపాతీ స్లైసెస్ అన్నిటిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా! యమ్మీ యమ్మీ చపాతీ నూడిల్స్ రెడీ. సబ్స్క్రైబ్.